ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనామృతమస్తమం జ్యేష్ఠరాజబ్రహ్మణాం శృణ్వంతవేద్రసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓం భూర్భువస్సదసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీ క్రోధీకృతనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహానుకూలత ఎలా ఉంటుంది, గ్రహాల ఉచ్చస్థితి, గ్రహాల నీచస్థితి, అట్లనే ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ పరిహారాలలో గోసేవతోటి మీరు ఎలాంటి పరిష్కారాన్ని పొందాలి అని చెప్పేసి మనం చర్చించుకుందాం. వృశ్చిక రాశి రాస్యాధిపతి కుజుడుగా మనం చెప్పుకోవచ్చు. రాస్యాధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా చురుకుదనంతో, ఎక్కువ ఉత్సాహంతో ఏ పనినైనా చెయ్యాలి, ఏ పనినైనా మేమే చెయ్యాలి, ముందు చెయ్యాలి అనే ఒక తృప్తితోటి, ఒక ఆకాంక్షతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం అని చెప్పుకోవచ్చు. అట్లానే అనురాధ 1, 2, 3, 4 పాదాలు అని చెప్పొచ్చు. అట్లానే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశికి సంబంధించిన రాస్యాధిపతి కుజుడు. రాశి నక్షత్రాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది నక్షత్రాలు ఏమీ తెలియకుండా, వాళ్ళు జన్మ నక్షత్రం ఏమీ లేకుండా వాళ్ళు ఎలా చూసుకోవాలి అని మనం పరిశీలించుకుంటే, ఈ ఎవరైతే పేరు నేను చెప్పబోయే అక్షరాలతోటి పేరుంటే వాళ్ళు వృశ్చిక రాశిని చూసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. తో, నా, నీ, ను, నే అనే 5 అక్షరాలు, నో, యా, ఈ, యు అనే 5 అక్షరాలు మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అక్షరాలతోటి మొదలయ్యే మీ యొక్క నామాన్ని చూసుకొని మీరు వృశ్చిక రాశి వాళ్ళకి పరిగణించుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది, ఆటంకాలు ఎలాంటివి ఉండవు. అట్లనే మనకి ఆదాయంలో లోటు ఉండదు, సమస్యలు పరిష్కారం అవుతాయి, వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ వాహనాన్ని ఎవరైతే కొనాలి అని అనుకుంటారో, ఈ వాహనాన్ని కొనాలి అనే ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ నెలలో వాహనాన్ని కొనటానికి అనుకూలత ఉంటుంది, వాహనాన్ని కొనగలుగుతారు. అలానే ఉద్యోగులకు బదిలీలయ్యే అవకాశాలు జరుగుతాయి. అట్లనే ప్రమోషన్స్, మీకు నచ్చిన చోట ప్రమోషన్, మీరు ఎక్కడైతే నాకు పలానా చోట ప్రమోషన్ కావాలి, ఇది నాకు కావాలి అని మీకు కోరిక బలంగా పెట్టుకున్నారో వాళ్ళకి అనుకూలత అనేది జరుగుతుంది. ఉద్యోగాలకు సంబంధించిన బదిలీ జరుగుతుంది. అయితే కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ నెలలో మీకు మీ గోచార బలంగా, మీ గ్రహానుకూలత కోరంగా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. అంటే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మీకు ఫ్యామిలీకి సంబంధించిన నిర్ణయాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు కానీ, పిల్లల చదువులకు సంబంధించిన నిర్ణయాలు కానీ, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలతో పాటు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అట్లానే ఈ వృశ్చిక రాశి వారికి ఒక చిన్న ఇది ఉంది, మనం దాన్ని సరిచేసుకుంటే ఖచ్చితంగా మీ రాశి వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఆ చిన్న ఇదేంది అని మనం చెప్పుకోవాలి అంటే, మీరు ఎవరినైనా సరే, కొంతమంది వృశ్చిక రాశిలో కుజుడు అనుకూలత లేనివారు త్వరపడి మాట అని తర్వాత చాలా బాధపడుతుంటారు. అబ్బా నేను ఎందుకన్నా నా మాట ఇలా. అంటే ఈ నోరు అనేది మనం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నోటి ఇది వల్ల మనం శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ శత్రువులు మనకి భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలగజేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కుజగ్రహ అనుకూలత ఉండాలి. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకుంటూ, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఈ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఆ మాట చదువుకోవటం కానీ, అది కూడా మీకు కష్టం అనిపిస్తే ఓం శ్రీ వల్లీ దేవసేన సమేతస్య షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే ఒక మంత్రాన్ని చదువుకుంటే
చేసుకుంటే మీకు చాలా అనుకూలత ఉంటుంది, స్పెక్యులేషన్ కలుగుతుంది, ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంటుంది, ఆర్థికపరమైనగా ముందుకెళ్తారు. మీకు ఏదైనా రావాల్సిన డబ్బులు కూడా సకాలంలో చేతికి అందుతాయి. అట్లానే ఈ వృశ్చిక రాశి వాళ్ళు మంగళవారం రోజు ఎప్పుడూ కూడా అల్పాహారం తీసుకుంటూ ఉపవాసన కార్యక్రమాలు అనేవి పెట్టుకోవడం చాలా మంచిది. అప్పుడు మీకున్న ఇది అనేది చాలా అంటే మీకున్న అభివృద్ధి అనేది చాలా ముందుకెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. మీకున్న కోపాన్ని కానీ, మీకున్న ఆవేశాన్ని కానీ, మీకున్న తొందరపాటు మాటతనం అనేది కూడా పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కుజగ్రహ సూత్రాన్ని చదువుకోవాలి. ఉద్యోగులకు మీకు కావలసిన ప్లేస్లో మీకు అనుకున్న అనుకూలతలు కూడా మీకు ఉద్యోగాలకు బదిలీలు ఏర్పడతాయి, ప్రమోషన్స్ కూడా ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క కుజగ్రహ సూత్రాన్ని చదువుతూ ప్రతి మంగళవారము విధిగా కందులు నానబెట్టి గోమాతకి పెట్టి గోమాత సేవ చేసుకోవాల్సిందిగా మనం వినవించుకుంటున్నాము. అలానే ఇలాంటివి మనం ప్రతి ఒక్కళ్ళు ఈ యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి పెద్ద పెద్ద వాటిని చేసుకుంటూ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటూ మనకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గోసేవ వల్ల మనకి శాశ్వతమైన పరిష్కారం కలుగుతుంది. మీ టీవీ ద్వారా మీ టీవీ ప్రేక్షకులకు మనం చెప్పబోయేది ఏంటంటే, ఈ గోసేవ చేసుకొని మన తల్లిదండ్రుల సేవ, గోసేవ చేసుకుంటూ ఈ యొక్క మన అనుకూలతను పెంచుకుంటూ గ్రహానుకూలత వల్ల మనకి అభివృద్ధి చెందుకోవాలి. ఇలాంటి విషయాలు ఇంకా మరిన్ని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.